గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి సుబ్ సొల్యూషన్స్ అని కొత్త పాలసీ ఒకటి లాంచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి సుబ్ సొల్యూషన్స్ లో మనకుండే రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి మన లైఫ్ స్టైల్లో అనేది చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి మంత్ ని బట్టి ఏ మంత్ లో ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది, మన నీడ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఎస్పెషల్ గా పిల్లల మ్యారేజ్ గురించి బెస్ట్ పాలసీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది యూలిప్ ప్లస్ గ్యారంటెడ్ రిటర్న్ ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ఇమీడియట్ ఇన్కమ్ ఈ 2 పాలసీల కాంబినేషన్‌లో వస్తుంది గాబట్టి, కరెక్ట్ 20 ఇయర్స్‌లో పాలసీ టర్మ్ అనేది మాక్సిమం 20 ఇయర్స్ ఉంటుంది గాబట్టి, 20 ఇయర్స్ అనేది మ్యారేజ్‌కి పర్ఫెక్ట్ ఏజ్ గాబట్టి, మ్యారేజ్ గురించి బెస్ట్ పాలసీ అని జెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి శుభ్ ముహూర్త్ ఇది మనకి పాలసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. శుభ్ సొల్యూషన్స్‌లో శుభ్ ముహూర్త్ అనేది మనకి బెస్ట్ పాలసీ. ఇది మనకి నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఒక రిచ్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఏజ్‌ని బట్టి ఎక్స్‌పెన్సెస్ ఏ విధంగా ఉంటాయనేది దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూస్తే మీకు అర్థమైతది. 3-17 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి స్కూల్ ఫీజులు, ట్యూషన్స్ ఇవన్నీ కలిపి 10-20 లాక్స్ కావాలి. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్‌కి 8-25 లాక్స్ కావాలి. మ్యారేజ్ గురించి అయితే ఒక 10-20 లాక్స్ మినిమమ్ కావాలి. హాలిడేస్, డెస్టినేషన్స్ ఇంకా అడిషనల్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ 5-10 లాక్స్. ఓవరాల్‌గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక బాబు గాని, పాప గాని ఉన్నట్లయితే వాళ్ళు పుట్టినప్పటి నుంచి మ్యారేజ్ అప్ టు 50 ఇయర్స్ వరకు ఉండే ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఒక 50 లాక్స్ మినిమమ్ కావాలి. అదే కొంచెం హై లెవెల్ ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళకి మినిమమ్ 1.5 సీఆర్ టు 2 సీఆర్ అట్లా రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడుండే సిచ్యువేషన్‌లో డెస్టినేషన్ మ్యారేజ్ లోకల్ ప్రైస్ అంటే మనం లోకల్‌లో చేసుకుంటే మ్యారేజెస్ ఎట్లా ఎక్స్‌పెన్సివ్ ఎట్లా ఖర్చులవుతున్నాయి. డెస్టినేషన్ వేరే కంట్రీలల్లో అక్కడిక్కడ చూస్తున్నాం గదా మనం. ఆ విధంగా ప్లాన్ చేసుకొని చేసుకుంటే ఖర్చులు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ చూడొచ్చు. శుభ్ ముహూర్త్ అనే పాలసీ కాంబో సొల్యూషన్ అన్నమాట. గ్యారంటెడ్ పాలసీ ప్లస్ యూలిప్ రిలేటెడ్‌గా రిటర్న్స్ కూడా వస్తాయి. ఇది ఇంటర్నల్‌గా 2 పాలసీల కాంబినేషన్స్‌తో శుభ్ ముహూర్త్ అనే పాలసీ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ప్లస్ ఫార్చ్యూన్ స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అని 2 పాలసీలు. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ఇమ్మీడియేట్ ఇన్కమ్. ఇది గ్యారంటెడ్ పాలసీ, నాన్ పార్టిసిపేటెడ్ పాలసీ ప్లస్ యూలిప్ పాలసీ. స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనేది యూలిప్ పాలసీ. దీంట్లో మెయిన్‌గా ఈ 4 అవసరాలు ఉంటాయి. ఇది అర్థం చేసుకుంటే పాలసీ అనేది సింపుల్‌గా అర్థమైతది. టైమ్లీ ప్రొసీజర్ మీట్ మైల్‌స్టోన్ అంటే ఈ పాలసీ నుంచి వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఇంతకుముందు చెప్పినట్టు మన అవసరాలకు తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటేందంటే లాంగ్ టర్మ్ ఈక్విటీ గ్రోత్. మనకు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ కూడా వస్తాయి కాబట్టి అది కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఎండబ్ల్యూపీఏ యాక్ట్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దీని గురించి సెపరేట్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇంకోటి బీపీఆర్ రైడర్. ఎందుకంటే ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ అనే పాలసీ గ్యారంటెడ్ పాలసీ కాబట్టి దాంట్లో బీపీఆర్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ పాలసీ కాంబినేషన్‌లో కూడా బీపీఆర్ అనేది మనకి యాక్సెస్ ఉంది. ఇది యాడ్ చేసుకోవడం వల్ల 5 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్ పీపీటీలో ప్రీమియం పేమెంట్ చేసే టైంలో ఏదైనా రిస్క్ జరిగితే ఇమ్మీడియట్‌గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మిగతా ప్రీమియంలన్నీ కంపెనీ కడుతుంది. దాని తర్వాత వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటుందో అవి ఫ్యామిలీలో ఉండి ఎవరుంటే వాళ్ళకిస్తది. ఓకేనా? తర్వాత సింపుల్‌గా ఒక్క పాలసీ మనం కట్టేది. దాని నుంచి ఇమ్మీడియట్‌గా ఇన్కమ్ ఎంతైతే వస్తుందో అది స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనే యూలిప్ పాలసీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మార్కెట్ రిలేటెడ్‌గా, ఈక్విటీ ఫండ్స్ రిలేటెడ్‌గా మనకు రిటర్న్స్ అనేది ఇస్తారనమాట. యావరేజ్‌గా 5 లాక్స్ ప్రీమియం తీసుకున్నారు. 10 ఇయర్స్ పీపీటీ తీసుకున్నారు. పాలసీ టర్మ్ అనేది 20 ఇయర్స్ తీసుకున్నారు. 5 లాక్స్ పే చేస్తే మనకు 1,36,000 అనేది రిటర్న్ వస్తుంది. ఆ వచ్చే రిటర్న్స్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనే పాలసీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి దాని రిలేటెడ్‌గా రిటర్న్స్ వస్తాయి. ఓకేనా? ఇది పాలసీ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ కేస్ బీపీఆర్ ఉంది కాబట్టి మనకు ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఏదైనా రిస్క్ జరిగితే డెత్ బెనిఫిట్ వస్తుంది. దాని తర్వాత మిగతా ప్రీమియంలన్నీ కంపెనీ కడుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఏదైతే 1,36,000 దీంట్లో 5 లాక్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి ఆ రిటర్న్స్ ఏదైతే వస్తుందో అది మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. దాని రిలేటెడ్‌గా మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా, ఈక్విటీ ఫండ్స్ రిలేటెడ్‌గా మనకు మంచి రిటర్న్స్ ఇక్కడ 8%, 12% గ్రోత్ ప్రకారం ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. ఇది మన లైఫ్ స్టైల్‌లో ఉండే స్టేజెస్ అన్నమాట. ఈ పాలసీ ఇన్ని రకాల స్టేజ్‌లలో మనకి ఏదో రకంగా యూజ్ కావడానికి చాయిస్ ఉంటుంది. గ్యారంటీడ్ చెప్పాను కదా, ఫస్ట్‌లో ఉండే స్లైడ్ ఇక్కడ ఉంది. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ఇమ్మీడియట్ ఇన్కమ్ నుంచి వచ్చే డబ్బులు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుల్ని స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనే యూలి పాలసీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. దాని రిలేటెడ్‌గా
రిటర్న్స్ అనేవి మనకు మార్కెట్ రిలేటెడ్గా 8%, 12%, 17% సేమ్ పరమరక్షక్లో వచ్చే రిటర్న్స్ ఏదైతే ఉంటుందో ఆ రిటర్న్స్ బేస్ చేసుకొని ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ పాలసీ నుంచి వచ్చే కస్టమర్కి ఉండే బెనిఫిట్స్, డ్యూయల్ బెనిఫిట్స్, సింగిల్ ప్రీమియం. ఒకే పాలసీ నుంచి 2 రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఇంకోటి బీపీఆర్ ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. మంచి మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా వెల్త్ క్రియేషన్ కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ మైల్ స్టోన్స్ అంటే మనకి ఫ్యూచర్లో ఉండే 4-5 రకాల అవసరాలు తీర్చుకోవడానికి యూజ్ అవుతుంది. దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంట్రీ ఏజ్ మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 50 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. సేమ్ సేవింగ్ పాలసీకి ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పీపీటీ వచ్చేసి 5 to 12 ఇయర్స్ ఉంటుంది. పాలసీ టర్మ్ ఓన్లీ మ్యాక్సిమం 20 ఇయర్సే ఉంటుంది. ఇదన్నమాట. ఓకేనా? సింపుల్ అండి. ఒకటే సేవింగ్ సొల్యూషన్స్ ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇన్కమ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ఇమ్మీడియట్ ఇన్కమ్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ 38%, 40%, 38% రిటర్న్స్ వస్తాయి కదా, అది గ్యారంటెడ్ రిటర్న్స్ అనమాట. అవి వచ్చే రిటర్న్స్ స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనే యూలిప్ పాల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెట్ రిలేటెడ్గా యూలిప్ రిలేటెడ్గా 8%, 12%, 17% పరమరక్షక్లో వచ్చినట్టు రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా గ్యారెంటెడ్ రిటర్న్స్ ప్లస్ మార్కెట్ రిలేటెడ్గా 2 రకాలుగా మనకు అనేది యూజ్ రిటర్న్స్ రావడానికి ఛాయిస్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.